తుడా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి తను తుడా నియమ నిబంధనలు ఏం చెప్తున్నాయో కానీ డాలర్ దివాకర్ రెడ్డి కొన్ని కంపెనీలలో ప్రస్తుతం డైరెక్టర్గానే కొనసాగుతాం, కొన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లో డైరెక్టర్గా కొనసాగుతున్నాడు. అవి ఏంటంటే అల్లికేశ్వరి ట్రైనింగ్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, అట్లాగే డాలర్స్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, డాలర్స్ గ్రాండ్ క్లబ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, అలాగే డాలర్స్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో ఈయన డైరెక్టర్గా కొనసాగుతున్నాడు. ఇక్కడ తుడా నియమ నిబంధనలు ఏం చెప్తున్నాయో తెలియదు కానీ ఈయన కొన్ని కంపెనీలలో ప్రస్తుతానికి డైరెక్టర్గా కొనసాగుతున్నాడు. కాబట్టి తుడా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన పక్షంలో ఈయన ఏదైనా కంపెనీలలో డైరెక్టర్గా ఉండొచ్చా ఉండకూడదా, అది రియల్ ఎస్టేట్ సంబంధించిన కంపెనీలలో డైరెక్టర్గా ఉండొచ్చా ఉండకూడదా అనేసి దాన్ని ఒకసారి డాలర్ దివాకర్ రెడ్డి గారు కూడా దాన్ని క్లారిఫై చేసుకోవాలా, దాన్ని ఒకసారి పరిశీలించుకోవాలా. ఒకవేళ అటువంటి డైరెక్టర్గా ఉంటే మాత్రం ఆ డైరెక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి ఈ పోస్ట్లో ఉన్నంత వరకు ఆయన బయటికి రావటం ఉత్తమం. ఎందుకంటే ప్రతిపక్షాలు ఏవైనా కూడా విమర్శించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అవకాశం ఇవ్వకుండా ఆ జాగ్రత్త తీసుకోవచ్చు. ఇంకోటి